మనం ఒకటంటే పైవాడు ఇంకోటి తలుస్తాడు అనేది అది నిజం. ఎందుకని అంటే నేను వేసిన టమాటా చెట్టు వేరు, కానీ వచ్చిన కాయలనేది వేరు. ఎందుకంటే నేను నాటు టమాటాలనుకోని వేశాను. కానీ వచ్చినయి చెర్రీ టమాటాస్ అంట. నాకు తెలీదు. ఉగాదికి వెళ్ళినప్పుడు చూశాను వాటిల్ని. చాలా బావున్నాయి. ఎలాగుంటాయా అని తిని చూశాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైమ్ తినడం చెర్రీ టమాటాస్. ఇవి మనకి కన్నా ఫారిన్ కంట్రీస్‌లో చెర్రీ టమాటాస్ బాగా యూజ్ చేస్తారు. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను. చెర్రీ టమాటాసే కాదు, పచ్చిమిర్చి చెట్టు, టమాటా చెట్టు అవి కూడా వాటిలంతట అవే వచ్చాయి. మనమైతే వేయలేదు. ఇది చూడండి, ఇదిగోండి టమాటా ఎంత బాగుందో క్యూట్‌గా కదా! వీటిల్ని చూస్తేనే తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చాయి. టమాటాస్ అయితే చాలా కాపులు కాపుల కింద, గుత్తులు గుత్తుల కింద కాసింది. మనం వాటిలకి అసలు మందేయము, ఏమి ఎయము. జస్ట్ వాటర్‌తోనే వస్తది. అది ల్యాండ్ వల్ల అలా వస్తాయంట. అమ్మమ్మ గారు చెప్పారు నాకు. ఇవి పచ్చిమిర్చి, దాని పక్కనే టమాటా చెట్టయితే మేమెయలేదు. అది బయట వేసిందే అదొకటే వేసాము. ఇదైతే వాటిలంతట అవే వచ్చాయి. పండలేదు, కోసేద్దాం అనుకున్నాను. పచ్చిగా ఉన్నాయి కదా! చెట్టు నుంచి కొయ్యకూడదన్నారని చెప్పి ఇంక కొయ్యకుండా వదిలేసాను వాటిలిని అలాగే. కానీ చూస్తుంటే ఎంత బావున్నాయో టమాటాలు. అలా ఇంటి దగ్గర పండినయి తినాలంటే చాలా బావుంటాయి. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నాకు. మీలో ఎవరికిష్టం? కానీ చెట్టు పెంచాక చచ్చిపోయినియనుకో చాలా బాధనిపిస్తది. ఇవి మా ఇంటి పక్కనే ఉంటది చెట్టు. మా చెట్టే ఇవి. కాపు బాగా కాసింది. తిందామంటే లేవు.